హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ కూడా చేయండి. కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి. ప్రమద లేఖనం పార్ట్ నెంబర్ 25. అసలు నీకు ఈ ప్రమాదం గురించి ఎలా తెలిసింది ప్రమద అంటూ అడుగుతాడు రవీంద్ర. అందరూ ఆమె ఏం చెప్తుందా అని ఆతృతగా చూస్తూ ఉంటారు. ప్రమద చెప్పడానికి నోరు తెరిచేలోగా ఒక్క నిమిషం అన్న అమ్మన్ మాటకి చెప్పడం ఆపి అతని వైపు చూస్తుంది. కరెంట్ ఫుటేజ్ ఆఫ్ చేయించు అంటూ ఆ రూమ్లో ఉన్న ఫుటేజ్ వైపు చూస్తాడు. కరణ్ వెంటనే బయటికి వెళ్ళిపోతాడు. కరణ్ వచ్చేదాకా అందరూ సైలెంట్గానే ఉంటారు. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. కొద్దిసేపటికి కరణ్ వచ్చి డన్ అని చెప్పి తను కూడా పక్కన కూర్చుంటాడు. అందరూ ప్రమద వైపు చూసేసరికి చెప్పడం మొదలు పెడుతుంది. మీకు ఈ విషయం చెప్తే నమ్ముతారో లేదో కానీ ఇదే నిజం. నాకు 2 నెలల క్రితం ఒక లెటర్ వచ్చింది అంటూ ఆ లెటర్లో ఉన్న విషయం, ఆ లెటర్ రాసింది ఎవరో అంతా చెప్తుంది ప్రమద. అంతా విన్న ఇంద్ర షాక్తో ఫ్రీజ్ అయిపోతాడు. ఆ లెటర్ నిజమా కాదా అన్నది మొదట అర్థం కాలేదు. కానీ ఆ లెటర్ ఖరీదు ఒక మనిషి ప్రాణం. అందుకే తేలిగ్గా తీసుకోలేకపోయాను. లైబ్రరీకి వెళ్ళి లెటర్ వచ్చిన కొన్ని రోజుల ముందు దీపిక అనే పోలీస్ ఆఫీసర్ చనిపోయిందా లేదా అన్నది చెక్ చేశాను. పేపర్లో ఆమె మరణ వార్త చూసిన నాకు ఇది కూడా నిజమే అని అర్థమైంది. అందుకే ఎలా అయినా అమన్ గారి ప్రాణాలు కాపాడాలని అని ఆ రోజే నిర్ణయించుకున్నాను అంటూ చెప్తుంది. అంతా విన్న ఇంద్ర కన్నీళ్లతో మోకాళ్ళ మీద కూర్చుండిపోతాడు. విషయం అర్థమైన కరణ్ బాధగా బావా అంటూ దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేస్తాడు. అందరూ కంగారుగా ఇంద్ర దగ్గరికి వస్తారు. ప్రమదకు కూడా ఏం జరుగుతుందో అర్థం కాక కంగారుగా చూస్తూ ఉంటుంది. రే, ఎందుకు బాధపడుతున్నావు అంటూ అమ్మని అడగగానే అమ్మని హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు ఇంద్ర. ఏమైంది అంటూ అడుగుతాడు రవీంద్ర కూడా కంగారుగా. నా వల్లనే దీపిక చనిపోయింది అంటూ బాధపడతాడు. ఏం చెప్తున్నావురా అంటాడు అమ్మని అర్థం కాక. దీపిక నా ఫ్రెండ్. దీపికకి నీ చుట్టూ ఉన్న ప్రమాదం గురించి చెప్పి సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది నేనే. అమ్మన్ నుండి దూరం జరిగి చెప్పడం మొదలు పెడతాడు. మొదటిసారి నీ మీద అటాక్ జరిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ నువ్వు తేలిగ్గా కొట్టిపడేశాను. నేను అలా తీసుకోలేకపోయాను. మన ఇంట్లో అందరూ బాగుండాలి. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూస్తూ ఉండలేను. అందుకే మరలా నీ మీద అటాక్ ఎక్కడ జరుగుతుందో అన్న భయంతో నీ కేసును పోలీస్ ఆఫీసర్ అయిన నా ఫ్రెండ్ దీపిక్ అప్పచెప్పాను. అనుకోకుండా జరిగిందా లేదా నిన్ను కావాలని టార్గెట్ చేశారా అన్న విషయం కనుక్కోమని చెప్పాను. తర్వాత మధ్యలో ఒకసారి కాంటాక్ట్ చేసింది. ఇంకా ఏమీ తెలియలేదు, విషయం తెలియగానే చెప్తాను అని చెప్పింది. ఆ తర్వాత మరలా ఆమె నన్ను కాంటాక్ట్ చేయలేదు. తర్వాత దీపిక చావు విషయం తెలుసుకొని చాలా బాధపడ్డాను. డ్యూటీలో భాగంగా ఎవరైనా దుర్మార్గులు చంపారు అనుకున్నాను. ఆమెని చంపేశారు అని తెలియగానే. కానీ నేను అప్పచెప్పిన కేసు తను పూర్తి చేసిందని ఇప్పుడే అర్థమైంది. అందులో భాగంగా ఆమె గురించి తెలుసుకున్న వాళ్ళు ఆమెను చంపేశారని కూడా ఇప్పుడే అర్థమైంది. చనిపోతూ కూడా తన నిజాయితీని నిరూపించుకుంది నా స్నేహితురాలు. ఎవరిని కాంటాక్ట్ చేసే టైం లేక కనబడిన అడ్రస్ రాసి నిన్ను కాపాడమని లెటర్లో రాసి తన ప్రాణాలు విడిచింది. నా వల్లనే తను చనిపోయింది అన్న బాధ తట్టుకోలేకపోతున్నానరా అంటాడు ఇంద్ర బాధపడుతూ. అందరి హృదయం బాధగా అయిపోతుంది అంతా విని. దీపిక ఫ్రెండ్ ఎవరు అన్నది ఇప్పుడు అర్థం అవుతుంది ప్రమదకి. ఆమె డ్యూటీలో చనిపోయింది. ఆమె కోరుకున్నట్లుగా అమన్ ప్రాణాలు కూడా రక్షింపబడ్డాయి. దీపిక ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుంది. నువ్వు బాధపడకరా అంటూ ఓదారుస్తుంది మిత్ర. కొద్దిసేపటికి అంతా నార్మల్ అవుతారు. ఇంద్రని అతి కష్టం మీద నార్మల్ చేస్తాడు రవీంద్ర. అమన్ అంతా విని మరింతగా బాధపడతాడు. ఏమైందిరా అంటాడు రవీంద్ర. నా వల్ల ఒక అమ్మాయి చనిపోయింది. మరొక అమ్మాయి చావు అంచుల వరకు వెళ్ళింది. నాకు చాలా బాధగా ఉంది డాడ్. జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు. ఇద్దరూ నీ మంచి కోసమే ఇంత చేశారు. ఇక నుండి నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి అంటూ కొడుకు నచ్చ చెప్పి నార్మల్ చేస్తాడు రవీంద్ర. ఎట్టకేలకు చాలాసేపటికి అందరూ నార్మల్ అవుతారు. పిల్లలిద్దరూ నార్మల్ అయ్యాక రవీంద్ర కోపం బయటికి వస్తుంది. అంటే అమన్ మీద అటాక్ జరగడం రెండవసారి అన్నమాట.
ఇంత జరుగుతుంటే ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పాలి అని మీ ఇద్దరికి తెలీదా అంటాడు కోపంగా రవీంద్ర. అది ఎటాక్ అనుకోలేదు డాడ్. అనుకోకుండా జరిగిందేమో అనుకున్నాము అంటూ ఆ రోజు జరిగింది చెప్పి అందుకే మేము మీకు ఏమీ చెప్పలేదు అంటారు ఇద్దరు. మరోసారి ఇలా జరిగితే అది సీరియస్ కాకపోయినా ఇంట్లో చెప్పాలి. అర్థమైందా? అంటూ కోపంగా రవీంద్ర చెప్పగానే ఇద్దరూ అలాగే అంటూ తల ఊపుతారు. అందరూ మరలా ప్రమద వైపు చూస్తారు. మరి నీకు 2 నెలల క్రితం ఈ విషయం తెలిసినప్పుడు అప్పుడే బెంగుళూరు వచ్చి ఎలాగోలా అమ్మని ఇంట్లో వాళ్ళ గురించి తెలుసుకొని ఉంటే ప్రమాదం వాళ్ళ వలన కాదు అని తెలిసేది కదా. నువ్వు వాళ్ళకి చెప్తే ఇప్పుడు ఈ ప్రమాదం నీకు తప్పేది కదా అంటుంది అభిమానంగా ప్రమద తలని మొత్తం మిత్ర. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక తలదించుకుంటుంది ప్రమద. ఎందుకు ఆమె సైలెంట్ అయ్యింది అనేది ప్రసాద్ వాళ్ళకు కూడా అర్థం కాలేదు. మౌనంగా ప్రమద వైపు చూస్తూ ఉంటారు. చెప్పమ్మా, ముందుగానే ఎందుకు బెంగళూరు రాలేదు అంటూ అడుగుతాడు రవీంద్ర. ఇక చెప్పక తప్పేలా లేదు అని అర్థమవుతుంది ప్రమదకి. ఇక తప్పక అందరి వైపు చూస్తూ నోరు విప్పుతుంది. ముందుగా బెంగళూరు రావడానికి నా దగ్గర డబ్బులు లేవండి అంటూ చెప్పి తలదించుకుంటుంది. ప్రమద చెప్పింది విని అందరూ మరోసారి షాక్ అవుతారు. ప్రసాద్ దంపతులకు మెల్లిగా పరిస్థితి అర్థమవుతుంది. మిగతా వారు అర్థం కాక అలాగే చూస్తూ ఉంటారు. నాకు అర్థం కాలేదు ప్రమద అంటుంది మిత్ర. నేను పెద్దగా చదువుకోలేదు. తల్లిదండ్రులు చనిపోవడంతో చదువు ఆగిపోయింది. అప్పుల వాళ్ళు ఉన్న కొంచెం ఆస్తిని స్వాధీనం చేసుకోవడంతో నా జీవితం రోడ్డు మీదకి వచ్చింది. అప్పటి నుండి ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎలాగోలా బ్రతుకుతున్నాను. అలాగే కొన్ని ఇయర్స్ గడిచి పెద్దయ్యాను, కానీ చదువు లేకపోవడంతో నా ఆర్థిక స్థితిలో మార్పు రాలేదు. నేను సంపాదించుకునేది నేను ఉన్న ఇంటి రెంట్ కట్టడానికి పోగా ఇక మిగిలింది పొటాపొటిగా తినడానికి సరిపోతుంది. కొన్నిసార్లు తినడానికి కూడా ఉండేది కాదు. అలాంటప్పుడు నేను బెంగళూరు ఎలా వెంటనే రాగలనండి? అమ్మని గారి ప్రాణాలు కాపాడాలి అన్న సంకల్పంతో మరింత కష్టపడ్డాను. టికెట్ కోసమే కాదు, కొంచెం అదనంగా కూడా డబ్బులు కావాలి కదా. అదంతా పోగు చేసుకున్నాక మాత్రమే బెంగళూరు వచ్చాను. ఎట్టకేలకు అమ్మన్ గారి ప్రాణాలు కాపాడాను. నాకు ఆ తృప్తి చాలు అంటుంది తన వైపు అభిమానంగా చూస్తున్న అమన్ వైపు చూసి. ఆ మాటలు విన్న అందరికీ ఆమె మీద అభిమానం మరింత పెరుగుతుంది. మరింత అభిమానంగా ఆమె వైపు చూస్తారు. ఇదిగో మీరు ఇలా చూస్తే నాకు ఇబ్బందిగా ఉంది. నేను ఇక్కడ నుండి పారిపోతాను అంటుంది ప్రమద ఆ జాలి ప్రేమ నిండిన చూపులు తట్టుకోలేక. ప్రమద తల్లిదండ్రులు ఉన్నప్పుడు బాగా అల్లరి పిల్ల, కానీ వాళ్ళు లేక ఒంటరిదవడంతో ఆ అల్లరి ఆమెలో దాచేసింది. ఇప్పుడు అందరూ తన చుట్టూ ఉండేసరికి ఆటోమేటిక్గా ఆమెలోని అల్లరి బయటికి వచ్చేసింది. ఆమె మాటలు విన్న అమన్ పెదవులపై చిరునవ్వు నిలుస్తుంది. మిగతా వాళ్ళు కూడా చిన్నగా నవ్వుతారు. మిత్రకి ప్రమదలో తను చేసే అల్లరి కనిపిస్తుంటే నవ్వుకుంటుంది. అన్ని కోణాల్లో ప్రమద బాగా నచ్చుతుంది ఆమెకి. నేనెంత కష్టపడినా, తిండికి లేకపోయినా ఏ రోజు నా పరిస్థితి ఇది అని ఎవరి ముందు కూడా చెప్పుకోలేదు, చేయి చాచలేదు. కానీ ఇప్పుడు మొదటిసారిగా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసం నా ఆర్థిక పరిస్థితి బయట పెట్టవలసి వచ్చింది. లేకపోతే అస్సలు చెప్పేదాన్ని కాదు. దయచేసి మీరంతా అలా జాలి చూపులు చూడకండి. నా ప్రపంచంలో నేను హ్యాపీగానే ఉన్నాను అంటూ అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ప్రమద. ఆమె ఆత్మాభిమానానికి మరోసారి అందరూ ఆశ్చర్యపోతారు. ఇంతలో నర్స్ లోపలికి వచ్చి టాబ్లెట్ ఇచ్చి వెళ్తుంది. ఆ టాబ్లెట్ పవర్కి కొద్దిసేపటికి ప్రమదకు మత్తుగా అనిపించడంతో నిద్రలోకి జారుకుంటుంది. ఇటువంటి అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు అంటుంది మిత్ర ప్రేమగా నిద్రపోతున్న ప్రమద వైపు చూసి. అందరూ ఒకసారి ఆమె వైపు చూస్తారు. నిజమేనండి, మా వదిన లాంటి మనిషి ఎక్కడా ఉండదు అంటాడు ప్రసాద్. అందరూ ప్రసాద్ వైపు చూస్తారు అతని మాటలు వింటూ. ఇన్ని రోజులుగా ఆమెతో పాటుగా బస్తీలో ఉన్నాము. కనీసం మాకు తెలియని కూడా తెలియదు ఆ పస్తులు పడుకున్న రోజులు కూడా ఉన్నాయి అని. ఇప్పుడు మీతో పాటుగానే మేము కూడా ఆ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నాము. ఎంతో గుట్టుగా ఉండేది. ఎప్పుడు చూసినా పెదవులపై చెరగని చిరునవ్వు ఉండేది. బహుశా అందుకేనేమో మేము కూడా తెలుసుకోలేకపోయాము. కాస్తైనా చదువుకుంది కనుకనే ఏ పని పడితే ఆ పని చేసేది కాదు. తను చదివిన చదువుకు విలువిచ్చేది. అందుకే చిన్న చిన్న షాప్స్లో పనిచేసేది. అంతే. ఈరోజు వదిన గురించి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాము. నేను అనుకోకుండా మీ ఫంక్షన్కి క్యాటరింగ్ వస్తున్నానని తెలిసి ఆ రోజు ఆ బ్యాచ్లో తను కూడా ఉంటానని అడిగింది. ఎందుకు అని అడిగితే నాకేమీ చెప్పలేదు. నాకు ఈ విషయం అంతా ఏమీ చెప్పలేదు. కానీ ఏమీ చెప్పకపోయినా వదిన మీద నమ్మకంతో సరే అన్నాను.
నాతో పాటుగా రమ్మన్నాను. వద్దు అని చెప్పింది. ఆమె ఇప్పుడు చెప్పిన మాటలు విన్నాక నాకు అర్థమవుతుంది. ఆ రోజు ఎందుకు రాను అన్నదో. ముందుగా వచ్చి మా మీద ఆధారపడలేక రాలేదు. అమన్ గారిని కాపాడటం కోసం అటాక్ జరిగే 3 రోజుల ముందు బెంగళూరు వచ్చింది. కనీసం 3 రోజుల ముందు వచ్చి కూడా నాకు కాల్ చేయలేదు. ఒకరి దగ్గర చేయి చాచిన ఆత్మాభిమానం. ఆటో రాము చెప్తే తప్ప నాకు కూడా తెలియలేదు. 2 రోజులు రైల్వే స్టేషన్లోనే ఉంది. ఆ 2 రోజుల్లో ఏం జరిగిందో, వదిన ఏం చేసిందో నాకు కూడా తెలియదు. కానీ అమన్ గారు పుట్టినరోజు మార్నింగ్ నుండి రాత్రి వరకు మాత్రం ఏం జరిగిందో అంతా చెప్తాడు ప్రసాద్. అంతా విని మరింత షాక్ అవుతారు అందరూ. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళని షాక్ గురి చేసిన విషయం ప్రమద రైల్వే స్టేషన్లో తలదాచుకోవడమే. మరీ ఇంత ఆత్మాభిమానమా అంటూ అనుకుంటారు అందరూ. ఇప్పుడు వదిన గురించి అంతా తెలుసుకున్నాక నాకు ఒకటే అనిపిస్తుంది, మాకు కూడా వదిన లాంటి ఒక ఆడపిల్ల పుట్టాలి అని అంటాడు అభిమానంగా ప్రమద వైపు చూస్తూ ప్రసాద్. ప్రమద పడిన కష్టం అందరితో పాటుగా విన్న సరళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నువ్వు సూపర్ అక్క అనుకుంటుంది సరళ మెల్లగా కళ్ళు తుడుచుకొని. వదిన చెప్పిన మాటలు విన్నాక ఒక్కొక్కటిగా నాకు అర్థం కావడంతో ఇంకా రాము చెప్పిన విషయాలన్నీ కలిపి మీకు చెప్పేశాను. నేను మీతో ఇవన్నీ చెప్పినట్లుగా తనకేమాత్రం తెలియనివ్వకండి. తెలిస్తే ఇక అంతే అంటూ చిన్నగా నవ్వుతాడు ప్రసాద్. అందరూ కూడా అతని నవ్వుకు శృతి కలుపుతారు. నర్స్ అప్పుడే లోపలికి వచ్చి ప్రమదను మరోసారి చెక్ చేసి, సార్ ఇంతమంది రూమ్లో ఉండకండి సార్, మా డాక్టర్ వస్తే నన్ను కోపడతారు అనడంతో సరే అంటూ అందరూ బయటికి నడుస్తారు. సరళ అక్కడే ప్రమదకు తోడుగా ఉంటాను అంటుంది. మిత్ర కూడా మత్తుగా నిద్రపోతున్న ప్రమద వైపు చూస్తూ నేను కూడా ఇక్కడే ఉంటాను అంటుంది. సరే అని మిగతా వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.